హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడు మహాపరిశుద్ధుడు భూమికి ఆకాశమును సృష్టించిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనకు బలము కలిగించును. దేవుని వాక్యము మనకు అభిషేకమును తెచ్చును. దేవుని వాక్యము మనలను ఆత్మ సంబంధమైన విషయముల్లోకి నడిపించును. దేవుని వాక్యము మనకు ఆనందమును సంతోషమును కలుగచేసి దేవునికి దగ్గరగా ఉండునట్లు చేయును. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనములు గనుక చదివితే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించబలను. హల్లెలూయా. ఇందులో ప్రత్యేకంగా దేవుని వాక్యము మనకు బోధించేది ఏమిటంటే, మునుపటి ప్రవర్తన విషయముల్లోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి మీ యొక్క చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకునేవాళ్ళను. ఒక నూతనమైన స్వభావమును ధరించుకునేవాళ్ళు. ఈ నూతనమైన స్వభావము నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ ప్రాచీన మనస్తత్వము, నీ ప్రాచీన కాలపు పనులు, నీ ప్రాచీన కాలపు ఆలోచనలు, నీ ప్రాచీన కాలపు క్రియలు ఏవైతే దేవునికి విరుద్ధంగాను ఆరు దేవునికి అసహ్యంగాను నీవు చేసావో వాటినన్నిటినీ వదిలిపెట్టి దేవుని పోలికగా నూతన స్వభావంను ధరించుకునేవాళ్ళని. మరి ఇది సాధ్యమా? ఇది సాధ్యమే. ఎందుకనంటే ఈ నూతన స్వభావము మనకు దేవుడు అందచేయుటకు ఆయన ముందుగానే నిర్ణయించింది. ఈ విధముగా ఈ నూతన స్వభావం నువ్వు ఎక్కడ నుండి పొందగలవు? నువ్వు ఏ విధంగా నీవు పొందగలవు? నీ అంతట నువ్వు మార్పు చెందగలవా? నీ అంతట నీవు ఈ నూతన స్వభావాన్ని తెచ్చుకోగలవా? అంటే అది ఒక మనిషి పరంగా కష్టమే, కానీ దేవునికి సాధ్యమే. నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను మార్చు దేవుడు. హల్లెలూయా. కాబట్టి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము గనక మనం చదివితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నీవు నూతన స్వభావమును పొందుకోగలవు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు పునర్జన్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన శరీరమును పొందుకోగలవు. నూతన స్వభావం నీవు పరిశుద్ధాత్మ ద్వారా నీవు దేవుని పోలికగా మార్చబడతావు. నీవు సృష్టింపబడతావు. నీవు దేవుని పోలికల్లోకి నీవు మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములోకి మనం వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వాక్యములు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు నూతన స్వభావమును పొందుకోగలవు. నీవు దేవుని పోలికలోకి నీవు మార్చబడతావు. కావున
ఇందులో 1-2 వాక్యములు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమములు పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. ఇట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. పాపముల మీద ఆయన నీకు అధికారం ఇచ్చెను. ఇక్కడ ఏమంటున్నారంటే క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. పాపము మీద నీకు అధికారం ఇచ్చెను. ఇంతకుముందు నీ ప్రాచీన స్వభావము పాపముతో నిండి ఉన్నది, పాపమునకు నీవు కలిసి ఉన్నది. నీవు పాపముతో కూడిన ఆ యొక్క ప్రాచీన స్వభావము, ఈ ప్రాచీన స్వభావము నుండి నీవు నూతనమైన స్వభావము దేవుని పోలికగా మారుటకు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయి. కావున పరిశుద్ధాత్మ ఆయనతో నీవు ఏకమైనప్పుడు, ఆయనను ఎందు నీవు నమ్మకముంచి ఆయనను నీవు స్వీకరించినప్పుడు, ఎందుకుని అంటే యోహాను గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం ప్రభు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన విషయములను మీకు జ్ఞాపకము చేయి. తండ్రి పంపబోవు పరిశుద్ధాత్మ ఆయన ఒక వ్యక్తి. ఆయన యందు నీవు యేసు క్రీస్తు వారి మాటలను నీవు నమ్మిన ఎడల నీవు ఆయనను పొందెదవు. హల్లెలూయా. కేవలము ధర్మశాస్త్రము పరిశుద్ధ గ్రంథము చదివినంత మాత్రమున నీవు దేవుని ముందు నీతిమంతుడు కాలేవు. పరిశుద్ధ గ్రంథము యొక్క మాటలు నీవు విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతుడు కావు. పరిశుద్ధ గ్రంథము చదివి ఇతరులకు బోధించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీవు నీతివంతుడవు కావు. పరిశుద్ధ గ్రంథమును చదివి దానిని నీవు ఆచరించి ఇతరులకు బోధించినప్పుడు నీవు దేవుని దృష్టిలో నీతివంతుడు. హల్లెలూయా. అందువల్ల ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయి. ఆయన కూడా అన్నారు ప్రభు యేసుక్రీస్తు వారు, మీకు అనేక సంగతులు నేను బోధింపాలి అని చెప్పి అనుకుంటున్నా, కానీ సమయం లేదు. కానీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీరు ఆయనను స్వీకరించినప్పుడు ఆయన మీకు అన్ని విషయములు బోధించెదరు. హల్లెలూయా. పరలోక సంబంధమైన విషయములు, పరలోక సంబంధమైన జ్ఞానము, దేవుని గురించి ఇంకా అద్భుతమైన విషయములు, రాబో దినముల్లో జరిగే క్రియలు ఆయన నీకు తెలియచేయను. అందువల్ల ఆయన యందు నీవు నమ్మకం ఉంచి యేసుక్రీస్తు వారి మాటలను నీవు నమ్మిన ఎడల, నీవు వాటిని ఆచరించిన ఎడల, ఆయన పంపిస్తున్న వ్యక్తినే నీవు తోసివేస్తే, ఆయన పంపిస్తున్న వ్యక్తినే నీవు తోసివేస్తే, ఆయన పంపించిన వ్యక్తినే నీవు అంగీకరించకపోతే మరి ఆయనను నీవు ఎలా ప్రేమించినట్లు అవుతుంది? మరి నీవు ఆయన ఆజ్ఞలను పాటించినట్లు ఎలా అవుతుంది? కాబట్టి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందెదవు అని ఆయనే చెప్పారు. ఆ శక్తిని పొంది ఉన్నావా లేదా అని నిన్ను నీవు పరీక్షించుకో. కాబట్టి నూతన స్వభావం అనేది మనిషి తనంతట తానుగా ఎన్నడూ కూడా పొందుకోలేడు. ఆత్మ సంబంధమైన విషయములు
ప్రకృతి సంబంధమైన వ్యక్తి గ్రహింపలేడు. అవి అతనికి వెర్రితనముగా ఉండను. కావున ఆత్మ సంబంధమైన విషయములు దేవుని ఆత్మ ద్వారానే నీకు తెలియచేయబడతాయి. దేవుని ఆత్మ దేవుని గురించిన విషయములు నీకు తెలియచేయి. కావున ఇక్కడ ఏమంటున్నారంటే, క్రీస్తు యేసునందు జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను తప్పించను. పాప మరణముల నుండి నన్ను తప్పించను. ఈ పాపము నుండి నిన్ను తప్పించును అంటే నీవు ఆయన మీద ఆయన నామమున విశ్వాసం ఉంచావు. ప్రభు యేసుక్రీస్తు నామంలో నీవు నీటితో నూతనమైన జన్మించావు. మరి పాపము నుండి నీవు బయటికి వచ్చావు. ఇప్పుడు నీ జీవితము దేవునితో కలిసి ఉండే జీవితం, పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధులుగా ఉండుటకు మాత్రమే మిమ్మలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుట కాదు అని దేవుని వాక్యము చెప్పుచున్నది. 1 తెస్సలోనిక 4:7 దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకే గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కావున ఈ పాపము నుంచి నీవు బయటికి వచ్చావు. ఆయనను కూడా నీ మనసులో ఇంకా పాతకాలపు ఆలోచనలు, పాతకాలపు క్రియలు, పాతకాలపు ఆ యొక్క వాసన ఇదంతా కూడా నీలో ఇంకనూ కూడా చావక ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అని నీకు అనిపిస్తుంది అనుకో. అంటే నీవు ఇంకా నూతన స్వభావం పొందుకోలేదని. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావమును కలగచేయి. ఇప్పటి వరకు అయితే నీవు శరీర సంబంధమైన వ్యక్తివే. అయితే నీవు దేవుని ఆత్మతో నీవు నింపబడినప్పుడు, నీవు దేవుని ఆత్మతో ఏకమైనప్పుడు నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారుతావు. ఆత్మ సంబంధమైన విషయముల మీద నీకు గ్రహింపు వస్తుంది. అప్పుడు నీవు అక్కడ ఏమంటున్నారంటే, పాపము మీద నీకు ఆయన అధికారం ఇచ్చును. ఎప్పుడైతే నీవు ఆయనతో కలిసి ఉంటావో నీకు పాపము మీద ఆయన అధికారం ఇచ్చును. కావున నీ పాపము వైపు తిరుగుటకు నీకు అవకాశమే లేదు. కానీ ఎప్పుడు ఆయన స్వరమును విని నీవు గ్రహించి ఆ విధముగా నడిచినప్పుడు, ఆయన నీ లోపల నుంచి ముందుగానే చెబుతూనే ఉంటారు, ఇది పాప సంబంధమైన విషయములు, ఇవి పాప సంబంధమైన ఇవి క్రియలు, కావున వీటి వద్దకు వెళ్ళవద్దు, వీటిని చూడవద్దు, వీటిని మాట్లాడవద్దు, వీటిని గ్రహించవద్దు అని నీకు చెబుతూనే ఉంటారు. ఆ మాటలను విని నీవు ఆచరించినప్పుడు ఆ అధికారము నీవు ఉపయోగించగలవు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన అధికారమును నీవు ఉపయోగించుకోలేకపోతే ఆ పాపము మీద నీకు అధికారము చేయలేవు. కావున ఇంకా ఏమంటున్నారంటే, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసిన. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావమును కలుగచేయను. ఆ నూతన స్వభావము ఎప్పుడైతే నీవు ఆయన శక్తితో నింపబడి ఉంటావో, ఆయన అగ్నితో నీవు నింపబడి ఉంటావో, అప్పుడు నీకు ఆయన స్వరము నీకు వినిపించును. ఆ స్వరమును నీవు విని ఆచరించిన ఎడల నీవు పాపము మీద అధికారము నీకు ఉండును. ఇంకా 3-4 వచనములు చదువుతాం. శరీరము అనుసరింపగా ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచెదరు,
ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద మనస్సు ఉంచెదరు. శరీర క్రియలు ఏమిటి అని ఇందులో ముందుగానే రాసి ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక. క్రోధము, కామము, ద్వేషము, ఇంకా చాలా రాసి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన క్రియలు కాదు. కాబట్టి శరీర సంబంధమైన క్రియలు ఇంకా నీవు చేస్తున్నావు అంటే నీవు శరీర సంబంధమైన విషయముల మీద ఇంకాను నీవు మనస్సు ఉంచుతున్నావు. ఇక్కడ ఏమని రాసి ఉందంటే, శరీరానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచరు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచెదరు. నీ నోటి నుంచి సమయము, నీకు ఉన్న ఖాళీ సమయంలో నీవు లోక సంబంధమైనవి శరీరానుసారంగా నీవు ఆ క్రియలు చేస్తున్నావు అంటే ఇంకా ఆత్మానుసారులుగా నీవు నూతన స్వభావము పొందుకొనలేదు అని అర్థం. ఇక్కడ ఏమని రాస్తుందో ఇంకొకసారి చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీదే మనస్సు ఉంచుతారు. ఎల్లప్పుడూ కూడా ఎంతసేపు ఈ శరీర క్రియలు, ఏమి తిన్నాం, ఏమి తాగాం, ఏం కట్టుకుంటున్నాం, ఏమి చేస్తున్నాం, మనం ఎంత ధనం సంపాదిస్తున్నాం, ఎంతసేపు శరీరానుసారులు ఆ శరీర సంబంధ క్రియల మీద ఎక్కువగా మనస్సు ఉంచెదరు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద, జీవజలములతో మనము నిండి ఉన్నామా లేదా, జీవాహారంతో మనము నిండి ఉన్నామా లేదా, లేదా ఆత్మ సంబంధమైన విషయముల్లో మనము పైకెత్తబడుతున్నామా లేదా, లేదా ఆత్మ సంబంధమైన వరములను మనం కలిగి ఉన్నామా లేదా, ఆత్మ సంబంధమైన ఫలములతో నిండి ఉన్నామా లేదా, లేదు దేవుని యొక్క దేవదూతలను మనము ఎప్పుడైనా కలుస్తున్నామా లేదా, లేదా దేవుని యొక్క భాషలో మనం మాట్లాడుతున్నామా లేదా, లేదా మనము మూడవ స్వర్గము పరలోకమునకు మనం ఎత్తబడుతున్నామా లేదా, పరలోకమును మనం చూడుస్తున్నామా లేదా, ఎంతసేపు ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సుంచెదరు, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద మనస్సుంచెదరు. అయితే నీవు ఎప్పుడైతే ఆత్మతో, దేవుని ఆత్మతో నీవు నింపబడతావో, ఎప్పుడైతే దేవుని ఆత్మతో నీవు ఏకమై ఉంటావో, ఎప్పుడైతే దేవుని ఆత్మ యొక్క స్వరమును నీవు విని ఆ ప్రకారంగా నీవు నడుచుకుంటావో, అప్పుడు ఈ శరీర సంబంధమైన క్రియల నుంచి నీవు బయటికి వచ్చి ఆత్మ సంబంధమైన విషయముల మీద నీవు మనస్సు ఉంచెదవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, శరీరానుసారమైన మనస్సు మరణము. హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు ఈ లోక ఇచ్ఛలతోనూ, జీవపు డంబంతోనూ, శరీరాశలతోనూ, నేత్రాశతోనూ, ఇంకా అందుకే ఇక్కడ అంటున్నారు, మునుపటి ప్రాచీన ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నూతన స్వభావము, నవీన స్వభావము ధరించుకొనవలెను. నవీన స్వభావము దేవుని పోలికగా. కావున ఈ దేవుని పోలిక నీకు దేవుని ఆత్మ ద్వారా నిన్ను ఆయన పోలికలోకి మారుస్తారు. కాబట్టి శరీరానుసారమైన మనస్సు అది మరణము అని దైవ గ్రంథం చెబుతోంది. కాబట్టి జాగరూకులై ఉండాలి. ఈ అంత్య దినములలో నీవు శరీరానుసారంగా నడుస్తున్నావా,
ఆత్మానుసారంగా నడుస్తున్నావా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఇంకా ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు దేవునికి లోబడదు, ధర్మశాస్త్రమునకు లోబడదు. ఉదాహరణకి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినారు యోహాను 14:24, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను. ఆయన పంపించుచున్న వ్యక్తినే నీవు అంగీకరించవు. నువ్వు శరీరానుసారముగా నీవు ప్రవర్తించినట్లయితే, శరీరానుసారమైన మనస్సు నీవు కలిగినట్లయితే, నీవు ఆయనను నీవు అంగీకరించవు. నీవు ఆయన మాటలను నీవు వినలేవు, వినటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమిటి ఈ ఆత్మ, ఏమిటి పరిశుద్ధాత్మ? వాక్యం ఉంటే సరిపోదా? నీకు శరీర సంబంధమైన మనస్సు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేదు. ఆయన పంపించుచున్న వ్యక్తిని నీవు త్రోసివేయుచున్నావని నీవు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయన మాటలను నీవు త్రోసివేయుచున్నావు, అంటే నీవు ఆయన్నే త్రోసివేయుచున్నావు. మరి నీవు ఆయన పోలికలోకి ఏ విధంగా మారతావు? ఇది కూడా ఆలోచించాలి. కావున శరీరానుసారమైన మనస్సు, ఇక్కడ ఏమంటున్నారంటే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏ మాత్రము లోబడదో అది లోబడదు. హల్లెలూయా. కాగా శరీర స్వభావము గలవారు దేవుడిని సంతోషపరచలేరు. కాబట్టి నువ్వు శరీరానుసారముగా నీవు ప్రవర్తించినట్లయితే నీవు దేవుడిని సంతోషపెట్టలేవు. దేవుడిని నువ్వు ఏ విధంగా సంతోషపెట్టగలవు? అసలు దేవుడిని ఏ విషయంలో నీవు సంతోషపెట్టగలవు? అది నీకు ఎలా తెలుస్తుంది? దేవుని విషయంలో నీవు గ్రహింపగలవా? దేవుని స్వరమును నీవు వింటున్నావా? కేవలము ఇందులో దేవుని యొక్క వాక్యములు ఏమని రాసి ఉందంటే, నీవు వట్టివాడివై ఉండి గొప్పవాడైనట్టు నిన్ను నీవు మోసగించుకోవద్దు అని రాసి ఉంది. కావున నీవు ఎప్పుడైతే నూతనమైన స్వభావము, దేవుని పోలిక గల నూతనమైన స్వభావము మీరు పొందాలి అంటే, ఆ నూతనమైన స్వభావము పరిశుద్ధాత్మ ద్వారానే నీవు పొందుకోగలము. ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మతో ఏకాత్మగా నీవు మారుతావో, ఆయన దేవుని యొక్క లక్షణములు నీలోకి పంపిస్తూ దినదినము 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 మహిమ నుండి అధిక మహిమలోకి నిన్ను ఆయన మార్చెదరు. మహిమ నుండి అధిక మహిమలోకి నిన్ను మార్చెదరు. అలాగా నీకు ఆయన స్వరమును వింటూ ఆయనకు లోబడి ఉన్నట్లయితే నీవు దేవుని పోలికలోకి మార్చబడతావు. హల్లెలూయా. ఇంకా ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేడు. అది అతనికి వెరితనముగా ఉండును అని దేవుని వాక్యం చెప్తాడు. కాబట్టి నీవు శరీరానుసారులై ప్రవర్తిస్తున్నావా, లేదు ఆత్మానుసారులై ఉన్నావా అని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నీవు నీ కుటుంబము మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మరి ఆయన చెప్పిన మాటల్ని మనం తోసివేస్తున్నాము, మరి ఆయన్ని ప్రేమిస్తున్నట్ట, మరి ఆయన పంపించిన వ్యక్తిని మనం తోసివేస్తున్నాం అంటే ఆయన ఆజ్ఞలను తోసివేసినట్టు, ఆయన మాటలను తోసివేసినట్టు, ఆయననే తోసివేసినట్టు. హల్లెలూయా. జాగ్రత్త పడాలి అంత్య దినములలో.
అంత్య దినములలో జాగ్రత్తగా ఉండవలెను. నవీన స్వభావమును దేవుని పోలికగా నీవు మార్చబడుటకు, నవీన స్వభావముతో నీవు ఈ యొక్క ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు నడుచుటకు పరిశుద్ధాత్మ నీకు సహాయము చేయును అని దేవుని ధర్మశాస్త్రము చెబుతోంది. నువ్వు ఎప్పుడైతే ఈ విషయములను నమ్ముతావో, ఎప్పుడైతే ఈ విషయములు కావాలని ఆశపడతావో, ఎప్పుడైతే ఈ విషయాలని నీవు అనుభవంగా నీవు మార్చుకుంటావో, అప్పుడు నీ స్వభావమే మారిపోతుంది, నీ నడక మారిపోతుంది, నీ మాట మారుతుంది, నీ క్రియలు మారుతాయి. హల్లెలూయా. నూతనమైన స్వభావం. అప్పుడు నీలో ప్రభువుని చూసేద్దరు, ప్రభు యేసుక్రీస్తుని చూసేద్దరు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి స్తోత్రం. కావున నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మీరు దేవుని అభిషేకము పొందారా లేదా అని మీ మనసుకు తెలుసు, మీ శరీరానికి తెలుసు, మీ హృదయానికి తెలుసు. దేవుని యొక్క స్పర్శ మీరు అనుభవించగలుగుతున్నారా? దేవుని యొక్క ఉపస్థితిలో మీరు ఉండగలుగుతున్నారా? దేవుని యొక్క అభిషేకములో మీరు నిలబడుతున్నారా? దానిలో నుంచి తప్పి ఉన్నారా? ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నట్లయితే మరి పరిశుద్ధ అగ్నితో మీరు శుద్ధిపడుచున్నారా? శుద్ధి చేయబడుతున్నారా? పరిశుద్ధాత్మతో మీరు కలిసి ఉన్నట్లయితే మరి ఆయన స్వరమును విని ఆ మాటలను అంగీకరించి మీరు నడుచుచున్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని వాక్యము మనలను హెచ్చరించును. దేవుని గ్రంథంలో రాసి ఉన్న విధంగా దేవుడు నిన్ను గద్దించినప్పుడు నీవు విసుకకుము, దేవుడు నిన్ను గద్దించినప్పుడు నీవు విసుకకుము, జాగ్రత్తగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే ఒకటి, పరిశుద్ధాత్మ నీకు పాప మరణముల మీద, పాపము ద్వారా వచ్చే మరణము మీద నీకు ఆయన అధికారం ఇచ్చును. అంటే పాపమునకు దూరంగా ఉంచును ఆయన నిన్ను. ఒకవేళ ఆయనను నీవు పాపములోకి వెళ్తున్నావు అంటే నీవు ఆయన స్వరమును నీవు వినుటలేదు, ఆయన స్వరమును నీవు అంగీకరించటలేదు, ఆయన స్వరమును నీవు విని అది ఆచరణలో ఉంచట్లేదు. అది దాని మరింత భయంకరమైనది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అని చెప్పాట. హల్లెలూయా. కావున పాప మరణముల మీద నీకు అధికారము వచ్చును. రెండవది, ధర్మశాస్త్రము ఏదైతే చేయలేదో అది ఆయన చేయును. నీ ఆత్మీయ నేత్రములు తెరవబడాలి. ఈ ధర్మశాస్త్రం నీ ఆత్మీయ నేత్రములు తెరవదు. ఆయన నీలోకి వచ్చినప్పుడు ఆయన నీ ఆత్మీయ నేత్రములు తెరుస్తారు. ధర్మశాస్త్రము చేయలేనిది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో చేస్తారు. ఈ ధర్మశాస్త్రము ప్రజలకు స్వస్థత ఇవ్వదు. ఈ ధర్మశాస్త్రము పట్టుకుని ప్రజలకు దీని నుంచి స్వస్థత ఇవ్వలేవు. ఆయన శక్తి నీ ద్వారా ప్రవహించి ఆయన నీ ప్రార్థన విని ప్రజలను స్వస్థపరుస్తారు. ధర్మశాస్త్రము చేయలేని పని ఆయన నెరవేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రము పాపము అనగా ఏమిటి అని నీకు తెలియచేయను, పరిశుద్ధునితో ఎలా కలవవలెను అని నీకు తెలియచేయను. అందుకే ఆయన ఏమన్నారంటే, అనగా ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున, ఆయన అన్నారు తండ్రి ఎవరి నామమును పంపుతున్నారు? నువ్వు అడిగినంత మాత్రాన నీ పేరు మీద ఏం పంపట్లా ఆయన. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటలనే ఇప్పుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. నీవు ఈ విధమైన ప్రవర్తనలోకి రావాలి అంటే, నూతనమైన స్వభావం పొందుకోవాలి అంటే, నవీన స్వభావము నీవు ధరించుకోవాలి అంటే, దేవుని పోలికగా మారాలి అంటే ఆయనతో నీవు కలిసి ఉండటమే. ప్రభు యేసుక్రీస్తు వారు పంపిన ఆ యొక్క ఆదరణ కర్తను నీవు స్వీకరించినప్పుడు ఆయన, అందుకే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది,
నీ దేహము పరిశుద్ధాత్మకు దేవాలయమని నీవు ఎరుగువా? జీవము గల దేవునికి దేవాలయమని నీవు ఎరుగువా? మరి జీవము గల దేవుడు ఈ దేవాలయంలో నివసిస్తే ఆయన స్వరమును నీవు వినగలుగుతున్నావు? ఆ స్వరమును వినగలుగుతున్నావా? ఆయన మందిరము మహిమ గల మందిరము, ఆయన ప్రభావము గల మందిరము. కాబట్టి ఈ దేహము కూడా మహిమ గలదై ప్రభావము గలదై ఉండటానికి నీవు అంగీకరిస్తున్నావా? హల్లెలూయా. కాబట్టి శరీర సంబంధమైన విషయములుగా, శరీర సంబంధమైన మాటలుగా, నేను ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నా, నేను ఇందులో నుంచి తప్పించుకోలేకపోతున్నా, నేను ఈ చెడు మాటల్ని ఆపుకోలేకపోతున్నా, నేను ఈ చెడు క్రియలు చేయట ఆగలేకపోతున్నా, లేదు ఇలాంటి ఈ ప్రాచీన స్వభావము ఇంకనూ నీలో ఉన్నది అంటే నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివే కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాదు. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు మారాలి అంటే నీవు దేవుని ఆత్మతో కలిసినప్పుడు నీవు నూతనమైన స్వభావమును పొందుకుంటావు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నన్ను ప్రేమించి వారు నా ఆజ్ఞలు పాటించెదరు. నా ఆజ్ఞలు పాటించువారు నన్ను ప్రేమించెదరు. ఏదైనా సరే నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తావు, నీవు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావు అంటే ఆయన్ని ప్రేమించినట్టే. హల్లెలూయా. కాబట్టి ఆయన పంపించుచున్న వ్యక్తిని నీవు త్రోసివేస్తే అది జీవము కాదు. జీవములోకి, నిత్య జీవములోకి ప్రవేశించలేము. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మహోన్నతుడైన దేవునికి స్తోత్రం. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా అభిషేకమును పొందుకోలేకపోతే దేవుని యొక్క ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము నీకు ఇంకా పొందుకోలేకపోతే, నీవు ఇంకా దేవుని యొక్క లక్షణములు ఇంకా నీలోకి రాకపోతే, అయితే ఇది సమయమని నేను మీకు తెలియచేస్తున్నా. నీవు ఆయన్ని అంగీకరించినప్పుడు, నీవు ఆయన కొరకు ఆశపడుచున్నప్పుడు, నీవు ఆయన కొరకు తపన పడుచున్నప్పుడు, నీవు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ తప్పనిసరిగా మీలోకి వస్తారు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, యోహాను గ్రంథము 14:19-20, ఈ లోకము ఆయనను చూడదు. ఎందుకని అంటే లోకము ఆయనందు విశ్వాసము ఉంచలేదు కనుక. కానీ మీరు చూసెదరు, ఆయన మీతో కూడా ఉండెదరు, మీలో ఉండెదరు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే మీలో ఉంటారో మీ శరీరము దేవునికి దేవాలయము, జీవము గల దేవునికి దేవాలయముగా మారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించండి. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, ఈ లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి నుంచి గొప్ప అద్భుతములు, ఆశ్చర్యకార్యములు మీరు ఆశించండి. బాప్టిస్మం ఇచ్చి యోహాను స్పష్టంగా చెప్పి ఉన్నాడు, నేను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్టిస్మము ఇచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను గ్రంథము 3వ అధ్యాయము 3-5 వచనములు మీరు చదివినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పి ఉన్నారు, నీటితోనూ ఆత్మతోనూ మరల జన్మించని ఎడల వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క స్వభావములోకి మీరు మారుటకు, దేవుని పోలికలు, దేవుని లక్షణములు మీరు పొందుటకు, మీరు దేవుని ఆత్మతో నింపబడిన ఎడల గొప్ప అద్భుతములు చూసెదరు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయముల మీద మీరు మనస్సు ఉంచి దేవుడిని మరింత తెలుసుకొనగలరు. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని అభిషేకించును. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్తైన తండ్రి, దేవా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీవు చేయుచున్న కార్యములను నీవు మాతో మాట్లాడినావు.
నీవు చెప్పి ఉన్న విధముగా నీ మాటలను మేము అంగీకరించి నడిచినప్పుడు నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండేదేమో. దేవా, నాతో పాటు కలిసి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని విశేషముగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇంకా అభిషేకము పొందుకోలేదో, ఎవరైతే అగ్ని బాప్టిస్మం పొందుకొనలేదో, ఎవరైతే అన్య భాషలను పొందుకొనలేదో, ఎవరైతే ఇంకా నూతన స్వభావమును పొందుకొనలేదో, ఎవరైతే ప్రాచీన స్వభావమును వదులుకొనలేదో, ఎవరైతే నీ మహిమను చూడాలనుకుంటున్నారో, ఎవరైతే నీ స్వరమును వినాలనుకుంటున్నారో, ఎవరైతే నీతో నడవాలనుకుంటున్నారో, ఎవరైతే నీ పోలికలోకి మార్చబడాలనుకుంటున్నారో, ప్రతి ఒక్కరి మీదను నీ దయగల హస్తమును ఉంచండి. వారిలో ఉన్న మస్టును, వారిలో ఉన్న ఆ యొక్క నీకు వ్యతిరేకమైన ప్రతి ఒక్కటిని కూడా దూరము చేయండి. ప్రతి ఒక్క పాపమును క్షమించండి, ప్రతి ఒక్క దోషమును తొలగించండి, ప్రతి ఒక్క అపరాధమును మన్నించండి. ఒక నూతనమైన స్వభావమును వారికి దయచేయండి. నూతనమైన స్వభావము, ప్రాచీన స్వభావమును తీసివేయండి. నూతనమైన స్వభావముతో నింపండి. నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో అభిషేకమును దయచేయండి. అభిషేక అగ్నిని దయచేయండి. అభిషేకములో నింపబడి నూతనమైన స్వభావమును పొందుకోవడానికి సహాయం చేయండి. ఆత్మలో మిమ్మల్ని ప్రార్థించటానికి, ఆత్మలో మిమ్మల్ని స్తుతించటానికి వారికి కృపను దయచేయండి. మీ నామము మహిమపరచబడిన కాక. నీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము వారి కుటుంబంలో ఎల్లప్పుడూ విశేషంగా నిండి ఉండినట్లు కృప చూపించమని, వారిని ఆశీర్వదించమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. God bless you.